వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నారాయణపూర్ అడవుల్లో చేసినటువంటి ఎన్కౌంటర్ని వామపక్ష పార్టీలు అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీలు అన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిలో ముఖ్యంగా చూసుకోవచ్చు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి కేశవరావు ఇప్పటికే మృతి చెందడం జరిగింది. ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంలో కూడా కేంద్రం ఇప్పటివరకు చాలా వరకు జాప్యం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఆ వామపక్షాలు అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కలిపి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనతో పాటు ప్రస్తుతం న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు గారు ఉన్నారు. అసలు వీళ్ళు ఏం చెప్తారు, మావోయిస్టులు చేసేటటువంటి భావజాలను నిజంగా ప్రస్తుతం ఉండేటటువంటి సొసైటీకి అవసరమా, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇప్పటివరకు కూడా ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారు ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి? నిర్వహించడానికి ఇది కారణం ఒకటి, ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఖండించడానికి, అదేవిధంగా న్యాయ విచారణ సుప్రీంకోర్టుతో ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేయడానికి, అదేవిధంగా కగార్ ఆపరేషన్ పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ, అంతేకాకుండా శాంతి చర్చలను కోరుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ, వీటన్నిటితో పాటు మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలనేది ఒక సెన్సేషనల్ డిమాండు, ఒక మానవీయ డిమాండు. ఆ డిమాండ్ను కూడా ప్రదానం చేసి మేము దీన్ని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మా శ్రీకాకుళం జిల్లా కమిటీ. సార్, చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నారాయణపూర్ ఎన్కౌంటర్ నిజంగానే ఎన్కౌంటర్ అని మీరు భావిస్తున్నారా? మేము అసలు ఎప్పుడు 50 ఏళ్ల బట్టి జరిగే ఎన్కౌంటర్లు ఎప్పుడూ నిజమైన ఎన్కౌంటర్లు కావాలని మేము భావిస్తున్నాం. కాకపోతే ఒక దగ్గర వాళ్ళు ఉన్నారని తెలిసి చుట్టుముట్టి వాళ్ళని పట్టుకోవడానికి కోర్టుకి అప్పచెప్పడానికి అవకాశం ఉన్నా చంపి బూటకపు ఎదురు కాల్పులు అంటున్నారని ఇప్పుడు దాకా మేము అన్నాం. ఇప్పుడు అది కూడా కాదు, ఓ 15 రోజులు 20 రోజులు లేదా కర్రీగొట్టలు లాంటి ఆపరేషన్ చేసి పట్టుకొని తీసుకొచ్చి అక్కడొకళ్ళని ఇక్కడొకళ్ళని పట్టుకొచ్చి ఇన్ఫర్మేషన్లతోని వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చాక, అందులో ఒక ముఖ్యమైన నాయకుడు దొరికాక అప్పుడు మాత్రమే కాల్చి ఇప్పుడు ఎదురు కాల్పులు అని చెప్పి ఒక కొత్త రకమైన కట్టుకథలు అల్లుతున్నారని మేము అనుకుంటున్నాం. కేశవరావు లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ట్వీట్ చేశారు, ఇక మావోయిస్టులని అంతం చేస్తాము ఇది అని చెప్పి. అయితే నిజంగానే ఆయన చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీకి అగ్రనేత లేకుండా పోతారంటారా? నిజంగానే ఆ పార్టీలన్నీ కూడా అంతమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందా సమాజంలో? ఇలా అనేక మంది నాయకులు ప్రపంచంలో చాలా దేశాల్లో విప్లవోద్యమాల్లో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో సెంట్రల్ కమిటీ కార్యదర్శులు, పోలిట్ బ్యూరో సభ్యులు, మొత్తం పోలిట్ బ్యూరో సభ్యులంతా ఒకేసారి కూడా పట్టుబడి కాల్చి చంపబడి ఉన్నాయి. అంత మాత్రం చేత ఎక్కడ విప్లవోద్యమాలాగలేదు, జాతీయ విమోచనోద్యమాలాగలేదు, తిరుగుబాటులాగలేదు, ఇక్కడ కూడా ఆగవు. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ నష్టాలు అనుభవించినప్పుడు కొద్దిగా ఎక్కువ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీ పడుతుందే తప్ప అంత మాత్రం చేత నిర్మూలన జరిగితే ప్రపంచ చరిత్ర గమనమే ఆగిపోయి ఉండేది. ఇవాళ కూడా జరగదు, విప్లవ పురోగమనం ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు దానికి తగినట్టు కొన్ని నష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఏటికి ఎదురేదాల్సి వస్తుంది. దాన్ని ఈది ముందుకి పురోగమిస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఉండేటటువంటి సొసైటీలో అంటే ఒకప్పుడు మన సమాజం వేరు, అదంతా వేరు కాబట్టి అన్నల అవసరం ఉండేది లేదా కమ్యూనిస్టుల అవసరం ఉండేది అని భావించేవాళ్ళు. ఇప్పుడు పల్లెలు పట్టణాలు అయ్యాయి, చాలా వరకు ప్రజలకున్న సమస్యలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా నేరుగా అధికారులు తెలియజేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మావోయిస్టులు లేదా ఇలాంటి పదజాలం అవసరమా అని చాలామంది భావిస్తున్న పరిస్థితి, దాని మీద ఏం చెప్తారు? ఈ దేశంలో ఆకలి ఉంది, అణిచివేత ఉంది, అసమానతలు ఉన్నాయి. ఈ మూడు ఉన్నంత కాలము దాని మీద తిరుగుబాటు అనేది ఉంటుంది. ఆకలి లేదని ప్రభుత్వం చెప్పగలదా? ఇప్పటికే దరిద్రరేఖ దిగువగా ఎంతమంది ఉంటున్నారని ప్రభుత్వమే లెక్కలు చెప్పింది. అదేవిధంగా అణిచివేత లేదని చెప్పగలదా? అది అణిచివేతకు ఉదాహరణ ఇదే. ఒక భిన్నాభిప్రాయం భిన్నించడం అనేది అది రాజద్రోహం కాదు, అది దేశద్రోహం కాదు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది ఒక సేఫ్టీ వాల్వ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అది అణిచివేతగా ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. అసమానతలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు పితృస్వామికి అసమానత ఉన్నది, అది వర్గపీడన ఉన్నది, కులపీడన ఉన్నది. ఈరోజు కులానిచ్చివేతలు ఎన్ని జరుగుతున్నాయి, ఈరోజు సంబంధించిన కుల దాడులు ఎన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా పరువు పేరు మీద వాళ్ళకు కులం ఆడవాళ్ళ ద్వారా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటూ వేరే వాళ్ళ ఇంటికి కనుక వెళ్తే వాళ్ళ కులానికి కంటానికి వెళ్ళిపోతుంది తప్ప కులం అనేది ఆడవాళ్ళ ద్వారా ప్రవహింపబడాలి. కాబట్టి ఆడవాళ్ళ ఎంత ప్రెషర్ ఈరోజు పితృస్వామికి సంబంధించింది ఉన్నది. మనువాదం అనేది ఈరోజు అధికార రూపంగా మారి తాను పొందిన రాజకీయ మెజారిటీకి ఈరోజు మతాన్ని జోడించి మనువాదంగా మారి మనువాదం ఏదైతే చెప్తూ ఉందో కులం విషయంలో కానీ పీడితుల విషయంలో కానీ దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకున్న తర్వాత ఇప్పుడు ఆకలి లేకుండా ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎందుకు తెల్ల రేషన్ కార్డుకి ఎందుకు పెరిగాయి ఆకలి? ఇప్పుడు రేషన్ బియ్యం కోసం ఎందుకు క్యూ కట్టాలి? ఇన్నేళ్ళ మన స్వతంత్ర భారతదేశంలో ఇంకా కష్టాలు అలాగే ఉన్నాయి, పేదవారుగానే ఉన్నారు కాబట్టి మీ అవసరం ఉంది అంటారా? తప్పనిసరిగా మా అవసరం ఉందేనంటే ఇప్పుడు ఉద్యమాలకు సంబంధించింది ఎవరో సృష్టిస్తే రాదు. ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో అన్ని అవకాశాలు కోల్పోయినాక తిరుగుబాటు అనేది ఒక నీడ్ అనమాట, అవసరంగా వస్తుంది. ఆ విధంగా ఉన్న వాళ్ళు అన్ని పీడనలకు గురైన వాళ్ళు ఆ పీడన పోయే మార్గం డాక్టర్ బాబాసాహెబ్
అంబేద్కర్ గారు అదే చెప్పారు. ఈ దేశ రాజ్యం అనే దానికి భారత రాజ్యాంగం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగము ఈ దేశంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఉన్న సకల పీడనలకు వ్యతిరేకంగా పోయే మార్గాన్ని చెప్పాలి అంటాడు. ఆ విధంగా చెప్పలేనప్పుడు, వాళ్ళ కళల్ని వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చలేనప్పుడు వాళ్ళే ఈ రకమైన ద్వంద్వ నీతితో ఉన్న ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంటే ఈ రోజు వాళ్ళు చెప్తుంది ఏమిటి? ఈరోజు కోర్టుల్లో జనన్యాయం గొంతు నిలిమి చంపబడుతుందని చెప్పి పేదవాడి వాద్యం సంవత్సరాల తరబడి సాగుతుంది, డబ్బున్నవాడి వాద్యం వెంటనే వస్తుంది. మీకు అందుకే తెలుసు స్టాన్ స్వామి లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు జైల్లోనే చనిపోయారు ఏమి చేయకపోయినప్పటికీ కూడా. కానీ ఈరోజు అనేక మంది బాబాలు వీళ్ళంటి వాళ్ళు చాలా నేరాలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు బయట తిరుగుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026కి కంప్లీట్గా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళని కనిపించకుండా ఏరివేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటనలు కూడా చేస్తుంది. అంతేకాదు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్, నారాయణపూర్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రస్తుతం ఉండేటటువంటి జవాన్లు సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా ఇంకొక వైపు కనిపిస్తున్నాయి. దీనిలో మావోయిస్ట్ అగ్రనేత కీలక వ్యక్తి అయినటువంటి నంబాల కేశవరావు కూడా మృతి చెందడం జరిగింది. అసలు వీటన్నిటిని ఎలా చూస్తారు? ఇది నరహంతక కగారండి. నరహంతక విధానాన్ని ప్రోత్సహించడం అనేది ఏ ప్రజాస్వామిక వ్యవస్థకు సరైన విధానం కాదు. ఇట్లాంటి రాక్షస క్రీడ ప్రోత్సహించడం అనేది ఒక ప్రజాస్వామిక వ్యవస్థకి ఇది తగదు. కాబట్టి ఈ విధంగా మనిషిని చంపి సంబరాలు చేసుకోవడం అంటే ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళు పోరాట మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చు. కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాడివి ఈ రాజ్యాంగం ద్వారానే మాత్రమే సమస్యలు పరిష్కరించాలి తప్ప రాజ్యాంగేతరంగా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ముందుకు రావడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎంచుకునే విధానమే ఈరోజు ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయనుకోండి, మీరు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయవచ్చు, జైల్లో ప్రొడ్యూస్ చేయవచ్చు, వాళ్ళ శిక్షణ వేయవచ్చు. రాజ్యాంగం అదే చెప్పింది, చట్టం అదే చెప్పింది. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మేము పట్టుకుంటాము, వాళ్ళందరినీ కాల్చి చంపుతామనే హక్కు ఈ దేశం రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వలేదు. ఏ చట్టాలు దానికి ఇవ్వలేదు. ఈరోజు ఎన్కౌంటర్లను కూడా బూటక హత్యలే, చంపిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి వీటన్నిటి తిలోదకాలు ఇచ్చినట్ల ఈ దేశంలో ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ కానీ, భావప్రకటన స్వేచ్ఛ కానీ, ఉద్యమించే హక్కు కానీ అన్ని రకాల హక్కులన్నీ కూడా ఈరోజు నాశనం అయిపోయినట్లేనా? అంటే వీటన్నిటి మీద సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు ప్రభుత్వమే అదే ఎంత అన్యాయంగా ఉందంటే ఈరోజు నేరమే అధికారమే రాజ్యం వెళ్తూ ఉంది. నేరమే అధికారమే రాజ్యం వెళ్తుంటే నూరును చూస్తున్న వాళ్ళంతా కూడా నిరస్తులుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. 2-4 అయినందుకు గుండాలు ఇసే రాజ్యంగా ఇది మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి చోట ముళ్ళు రాలంత అవసరమైనా ముందుకే వెళ్ళాలని చెప్పేసి. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు గొప్ప వ్యక్తే ప్రజల్లో ఉండి పోరాడినటువంటి సందర్భాలు చూసాం కదా. మరి మావోయిస్టులు అడవుల్లో ఉంటూ ఎందుకు పోరాడడం, ప్రజల్లో ఉండి పోరాడొచ్చు కదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అడవులంటే చెట్లు పుట్టలు కాదు, అడవులంటే మనుషులు. అక్కడ ఆదివాసీలు ఉన్నారు, అక్కడ అశేష ప్రజానీకం ఉన్నది, అందరి చేత వెలివేయబడ్డ ప్రజానీకం ఉంది, పట్టించుకొని మూలవాసులు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. మనంతా మూలాలంతా అడవుల్లోనే ఉన్నది. అడవుల నుంచే పుట్టి మనం ఇదంతా కూడా ఎక్స్టెండ్ అయ్యాము. అక్కడ ఉన్న ఖనిజ సంపద దానికోసం వెళ్ళలేదు. అడవులకు సంబంధించిన ఆదివాసులు వివక్షత గురయ్యారు, అభివృద్ధికి నోచుకోలేదు. వాళ్ళకి చెక్ డ్యాములు కట్టింది ఎవరు? ఆదివాసులకు సంబంధించిన అక్షరాలు దిద్దించింది ఎవరు? వాళ్ళకి మలేరియాకి బిళ్ళకు నోచుకోక మలేరియాతో చచ్చిపోయిన వాళ్ళు బోరెడు మంది ఉన్నారు. వాళ్ళు మలేరియాతో చచ్చిపోతే ఆ విధంగా చచ్చిపోయారని చెప్పడం అనేది వాళ్ళకి సిగ్గుచేటు. కాబట్టి వీళ్ళు మలేరియాతో చచ్చిపోలేదు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి రిపోర్ట్లు కూడా రాయరు. అంటే ఒక మలేరియా బిల్లు కూడా నోచుకోకుండా చనిపోతున్న ఈ వైద్యం ఉన్నప్పుడు వాళ్ళకి మందులు అందిస్తున్నది ఎవరు? వాళ్ళకి నిరాకరించబడిన వాళ్ళకి విద్యను అందిస్తుంది ఎవరు? వాళ్ళకి పంటలకు సంబంధించి నిరాకరించబడి చెక్ డ్యాములు కట్టిస్తుంది ఎవరు? నువ్వు ఎవరిని కూడా పట్టించుకోలేవు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక తినడానికి తిండి, ఉండడానికి వీళ్ళు, కట్టుకోవడానికి బట్ట సంబంధించిన దాంట్లో ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ ఇలాంటి నెట్టివేయబడ్డ వాళ్ళ కోసం వాళ్ళ పనిచేయటం అనేది సంబంధించిన అడవుల్లో ఉండడం అంటే దాక్కుని ఉండట్లేదు, ఎవరు లేరు. అడవుల్లో ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆ అడవి అనేది నీటిలో చేపకి నీటిలో ఉండడం అనేది పుట్టుకతో సంక్రమించిన హక్కు. అడవులో ఆదివాసీకి అది పుట్టుకతో సంక్రమించిన హక్కు. ఆ పుట్టుకతో అడవుల మీద అధికారం బ్రిటిష్ వాడు ఓ తెల్లవాడ నీకు ఎక్కడదని చెప్పి అన్నాడు. అల్లూరి సీతారామరాజు ప్రశ్నించాడు. అలాంటి బ్రిటిష్ వాడు సంబంధించిన దాంట్లో అడవి మీద హక్కు కోసం అనేక పితురులు నడిచాయి. అని కొమరం భీం కానీ అనేక మంది గోండులకు సంబంధించిన పోరాటం నడిచాయి. ఈనాడే కాదు, ఏనాడైనా వాళ్ళు తిరుగుబాటు సంబంధించిన అడవుల మీద హక్కు కోసం ఉన్నారు. కాబట్టి ఈరోజు అడవుల మీద హక్కు కోసం ఏదైతే నడుస్తుందో అడవుల మీద ఆదివాసీలు పోరాడుతున్నారు, వాళ్ళకి అండగా వీళ్ళు ఉన్నారు. అంతే తప్ప వాళ్ళ ఏకీ రాస్తా ఏకీ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లా నుంచే ఎంత మనం చూసుకున్నట్లయితే భారీగా కూడా ఈ మావోయిస్టులు అందరూ కూడా వెళ్ళినటువంటి సందర్భాల నుంచి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కనీసం వాళ్ళు కనుమరుగైపోయారని చెప్పుకోవచ్చు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమనుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో కనుమరుగవదు, నక్సల్బరీలో కనుమరుగవదు, ఎక్కడైనా కూడా భావజాలం అనేది అది వ్యాప్తి చెందుతుంది. ఒక ఊరికి ఒక ప్రాంతానికి పరిమితమై ఉండదు. ఒక విధానానికి సంబంధించిన విషయం అనేది మన మీద ఒక నిరాయుధులైన ప్రజల మీద హంతకం కక్ష కట్టి ఈరోజు యంత్రాంగం దాడి చేస్తూ ఉంటే వాళ్ళ
ఆత్మరక్షణ కోసం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కే. ఈరోజు ఆత్మరక్షణ సంబంధించింది కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా రాజ్యాంగబద్ధమైన హక్కే. వాళ్ళ భూములు వాళ్ళు కాకుండా పోతున్నాయి, వాళ్ళ ఇల్లు వాళ్ళు కాకుండా పోతున్నాయి. అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి అనే పేరుతో విధ్వంసం చేస్తుంది. ఈరోజు విద్రోహం చేస్తూ ప్రజలకి ఈ దేశంలో ఉన్న వాటన్నిటి ఇతర దేశాలకే పంచడం, అప్పగించడం అనేది అభివృద్ధి, అది దేశం యొక్క దేశభక్త, లేదా ఈ సంపద ఇక్కడ ఉన్న ప్రజలకు చెందాలనుకోవడం అనేది ఈ దేశం తీసుకొస్తే అనేక సంబంధించిన ఫార్మా కంపెనీలు అనేకం తీసుకొస్తుంది. ఏ బల్క్ డ్రగ్ యూనిట్ కూడా మన దేశంలో ఇన్ని బల్క్ సంబంధించిన దాంట్లో ఎక్కడ ప్రొడ్యూస్ చేయట్లా. ఇక్కడ గాలి కాలుష్యము, భూమి కాలుష్యము, నీరు కాలుష్యము, ఇన్ని రకాల కాలుష్యానికి కారణమవుతున్నప్పటికీ కూడా మన డస్ట్బిన్గా తయారు చేస్తున్నప్పుడు కూడా ఈ దేశానికి డబ్బుల కోసం మాత్రమే, బహుళజాతి సంస్థల యొక్క ప్రయోజనాల కోసమే ఈ దేశం తలవగ్గి ఈ దేశం ప్రజలకు కూలీ నెంబర్గా పనిచేస్తానన్న ఈ ప్రధానమంత్రి గారు కార్పొరేట్లకు కూలీ నెంబర్ 1గా పనిచేస్తూ ఈరోజు అట్లాంటి కంపెనీలను తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ హక్కులు కోల్పోతున్న వాళ్ళు, ఈ భూమి హక్కు కోల్పోతున్నారు, నివాసించే హక్కు కోల్పోతున్నారు, వాళ్ళు ఉద్యమించే హక్కు అన్ని హక్కులు కోల్పోతున్న వాళ్ళకి ఏ భావజాలం ఉంటుంది, ఏ భావ ఎవరు నేర్పక్కర్లా. ఈ ఆపరేషన్ కగార్లో ఎక్కడికక్కడే మనం చూసుకున్నట్లయితే మావోయిస్టులను ఏరి వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క 1 ఇయర్లోనే దాదాపు 500 మందికి పైగా చంపేశారని మీరు కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సందర్భాల్లో కీలక అగ్రనేత కేశవరావును కూడా కోల్పోవడం జరిగింది. మరి నక్సలబరి ఉద్యమం రాబోయే రోజుల్లో కనుమరుగవుతుంది అనుకోవచ్చు. నక్సలబరి ఉద్యమం అంటే అది ఇందా చెప్పింది భావజాలం, అదొక విధానం, అది ఒక పోరాటం యొక్క విధానం. అది దానికి సంబంధించిన దాంట్లో రాజీ లేని ఒక పోరాటము, అది సమస్య పరిష్కారమే జరిగే పోరాటము. నంబాల కేశవ్ ఇంతకు ముందు చాలామంది మాట్లాడారు. అనేక మంది జాతీయ సంబంధించిన కార్యదర్శి చారుబజుది కానీ, చంటపులారెడ్డి కానీ, అనేక మంది తరిమిలారెడ్డి, అనేక సంబంధించిన వాళ్ళు ఉద్యమాల్లో చనిపోయారు. వాళ్ళందరూ కూడా చనిపోయినా దానికి సంబంధించిన విధానము ఎట్టయితే ఉందో, ఇందాక ఆకలి ఉన్నంత వరకు, అసమానత ఉన్నంత వరకు, అణిచివేత ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు అనేది కొనసాగుతూనే ఉంటాయి. ఆ ఉద్యమ మార్గాన్ని నిర్దేశించేది నక్సలబరి, ఆ ఉద్యమ మార్గాన్ని నిర్దేశించేది శ్రీకాకుళం. కాబట్టి శ్రీకాకుళంలో ఇవన్నీ కూడా విధానం ఏంటంటే, శ్రీకాకుళం కానీ నక్సలబరి వీటన్నిటి కూడా హక్కులు అడుక్కుంటే రావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, హక్కులు పోరాడితే వస్తాయి, నువ్వు మేకలా బతకండి, మీరంతా పులులా బతకండి అన్నాడు. ఆ విధానమే ఈరోజు మహిళలను కానీ ఎవరినైనా కానీ ఏ పీడనకు గురవుతున్న వాళ్ళందరినీ కూడా ఫైట్ చేసే విధానం చేసి, జన్మ హక్కు, ఇది పుట్టుకతో వచ్చిన హక్కు, మనిషి తను మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి, ఈ మనిషిగా బతికే హక్కును కాలరాస్తున్న ఎవరినైనా కానీ సంబంధించిన దాంట్లో దాన్ని వ్యతిరేకించే హక్కు పుట్టుకతోనే వచ్చింది. దానికి సంబంధించి కాలరాయటం అనేది ఏ ప్రభుత్వాలకి సాధ్యం కాదు. అది అణిచివేసే కొద్ది అది ఒక న్యూటన్ సూత్రం ప్రకారం కూడా ఎంత బలంగా విసిరేస్తే అంత బలంగా తిప్పికొట్టబడితే ఈరోజు నిద్రాణంగా ఉండవచ్చు, నివురుగా నిప్పులా ఉండవచ్చు. తప్పనిసరిగా గతంలో ఇట్లా పాలకులకు, నిరంకుశ పాలకులు, నియంతృత్వ పాలకులకు, నరహంతక పాలకులకు గతంలో ఎవరైతే ప్రజలు సమాధానం చెప్పారో అట్లాంటి ప్రజల వీరులు, ప్రజల చైతన్య మాతలు, అలాంటి ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి. ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతానికి ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అయితే కోర్టులో కేసు వేసిన తర్వాత పౌర హక్కుల తరపు నుంచి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. కోర్టుకు సంబంధించి ఆమె హక్కులను నిరూపించుకోవడం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏముంది, తమ రక్త బంధువులు, తమ వాళ్ళందరూ కూడా చనిపోయిన వెంటనే బాడీ తీసుకోవాలనుకుంటారు. కానీ భయం గొలిపే విధంగా, అంటే ఎవరు దగ్గరికి రాలేని విధంగా, ఆ వ్యక్తి చూసి అమ్మ ఇంకొకరు ఎవరు ఆ ఉద్యమంలోకి వెళ్ళకూడదని చెప్పేసి టెర్రరైజ్ చేసే విధంగా బాడీని చేయాలని చెప్పేసి అనుకోవడం అనేది ఎంత అమానవీయమైనది. ఆ విధంగా తయారు చేసి ఎవరు దగ్గర రాకుండా చూడటం కోసము, ఎవరు భయకంపితులు అవ్వడం కోసము ఆ విధంగా బాడీని నిరాకరించి వాళ్ళ కోసం తిప్పించుకొని కోర్టులోకి వెళ్ళి కోర్టులో ఆమోద ముద్ర వేస్తే తప్ప ఇవన్న పరిస్థితి అనేది ఈరోజు ఉన్నది ప్రభుత్వము. ఇది ప్రభుత్వం సంబంధించిన దాంట్లో రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్న విధానం కాదు. ఇది మనువాద కార్పొరేట్ ఫ్యాసిజం. కాబట్టి ఫ్యాసిస్ట్ రూపంలో ప్రజల యొక్క చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగబద్ధ హక్కులన్నీ ఫ్యాసిజంలో కాలరాయబడతాయి. కాబట్టి ఇక్కడ కాలరాయబడ్డాయి కాబట్టి ఫ్యాసిజం అంటున్నాం. అది దానికి సంబంధించి. సార్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మావోయిస్టు ఉద్యమాల్లో చాలామంది మృతి చెందారని చెప్పుకోవచ్చు. కానీ కేశవరావు లాంటి ఒక వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, బీటెక్ చదివి ఎంటెక్ చదివి మరి ఆ ఉద్యమాలకు అట్రాక్ట్ అయ్యి వెళ్ళారనుకోవచ్చు. ప్రస్తుతం అలాంటి అగ్రనేతను మీరు కోల్పోయారు. సో ఆ బాగా నేను చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే అగ్రనేత కోల్పోవడం అనేటువంటి విప్లవోద్యమానికి ఒక చెంపదెబ్బలాడితే, కానీ అయినప్పటికీ కూడా ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిస్తారు అన్నటువంటిది ఏదైతే మొత్తం అది సూత్రబద్ధంగా ఆచరణాత్మకంగా కొనసాగుతుందో, ఈవేళ నంబాల కేశవరావు ఒక భారత విప్లవోద్యమ నేతగా మొత్తం ఆయన అమలు అయిపోయి ఉండొచ్చు. కానీ భారత విప్లవోద్యమం నడిపించింది ప్రజలు కంపల్సరీగా దాన్ని అందుకుంటారు. ఆ ప్రజలు ఉద్యమాలు చేపడతారు. ఆ ఉద్యమం నుంచి మళ్ళీ అనేక మంది వీరులు పుట్టుకొస్తారు. కాబట్టి భారత విప్లవోద్యమం అనేది ఈ రాజ్యం, ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఏంటంటే మావోయిస్ట్ నేత అయిన నంబాల కేశవరావు లాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు, చాలామంది మొత్తం దీన్ని విప్లవాన్ని నడుపుతారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. జరుగుతుందండి.
సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది పరిస్థితి. ఏదైతే నంబాల కేశవరావుకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పకపోవడంతో ప్రస్తుతం కోర్టులో అయితే పౌర హక్కుల తరపు నుంచి కేసు వేశారు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన పార్థివ దేహాన్ని మరికొద్ది సేపట్లో ఆయన కుటుంబ సభ్యులుగా అయితే అప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉండేటటువంటి జీఎన్నపేటకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు అయితే నిర్వహిస్తారని మాత్రం చెప్తున్నారు. అయితే ఒక ప్రధాన నేతని హతమార్చినంత మాత్రాన నక్సల్బరి ఉద్యమం ఎక్కడ కూడా ఆగిపోదు. దీనికి రెండింతలు మళ్ళీ యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో కూడా నక్సల్బరి అదేవిధంగా మావోయిస్టుల తాలూకా అవసరం ఉంది అని చెప్పి వీళ్ళైతే నొక్కాయిస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి వీళ్ళు చెప్పేటటువంటి మాటల మీద మీరేమంటారో, నిజంగానే ఇప్పుడు ఉండేటటువంటి సొసైటీలో ఇవన్నీ కూడా అవసరం అంటారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.